హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మరి ఏకాదశి కదండి, అందుకే ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం ఎలా చేయాలో చూపిస్తానండి. సో మరి అందరు సిద్ధంగా ఉన్నారా? చూడండి, ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం అండి ఇది. సో దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ టు ద ప్రాసెస్. అదేంటి నైవేద్యం అని మొక్కజొన్నలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మనం ఈ మొక్కజొన్నలతోనే మనం మహావిష్ణువుకి ఇష్టమైన నైవేద్యము పేలాల పిండిని తయారు చేయబోతున్నామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె అనేది బౌల్ పెట్టుకోవాలండి. ఆ బౌల్లో అరౌండ్ 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసాక మనం ఆ మొక్కజొన్నలు ఉన్నాయి కదండి, వాటితోనే పేలాలండి, పాప్కార్న్ చేసుకోవాలి. ముందుగా ఇలా హాఫ్ వరకు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ ఒకసారి వేయద్దు, ఇలా హాఫ్ వేసేసి ఒకసారి మిక్స్ చేయాలండి. ఆ తర్వాత మిగతా సగం కూడా వేసేసి ఒక 2 మినిట్స్ మనం ఇలా చక్కగా మిక్స్ చేసి మనం మూత పెట్టేయాలండి. అరౌండ్ 2 to 3 మినిట్స్ వరకు మనకి పాప్కార్న్ ప్రిపేర్ అయిపోతాయండి. ఇలా మూత పెట్టేయాలి. 2 మినిట్స్ మిక్స్ చేశాక చూడండి, అరౌండ్ 2 to 3 మినిట్స్ తర్వాత మనకి పాప్కార్న్ అన్నీ పాపప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇలా 3 మినిట్స్లో మనకి అన్నీ ఈవెన్గా పాప్కార్న్ అన్నీ ప్రిపేర్ అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. సో ఇలా పాప్కార్న్ రెడీ చేసుకున్నాక మనం ఒక మిక్సీ జార్లోకి ఆ పాప్కార్న్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అందులోకి మనం ఒక 2 యాలకులు, 2 నుంచి 3 యాలకులు వేయాలండి. అలాగే మనం ఈరోజు 1 కప్పు మొక్కజొన్నలు తీసుకున్నాం కదండి, 3/4 కప్ వరకు మనం బెల్లం తీసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి, ఇలా పౌడర్ లాగా. దాని తర్వాత ఇది ఆప్షనల్ అండి, మీకు డ్రై ఫ్రూట్స్ నచ్చితే వేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా కొద్దిగా నెయ్యి వేసేసి మనం కొన్ని క్యాషెస్, కిస్మిస్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో వీటితో పాటు కొద్దిగా చిన్న చిన్న ముక్కలు ఎండు కొబ్బరి కూడా వేస్తే రుచి చాలా బాగుంటుందండి. సో ఇలా ఫ్రై చేసుకొని ఇలా ఎండు కొబ్బరి కూడా వేసి ఫ్రై చేసుకొని మనం ఆ పొడి పిండిలో కలిపేయాలండి. అంతే అండి. సో ఎంతో యమ్మీ అండ్ టేస్టీ మహావిష్ణువుకి ఇష్టమైన పేలాల పిండి రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఇది మన హెల్త్కి చాలా మంచిదండి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనకి కార్న్లో ఫైబర్ ఉంటుందండి, అలాగే జాగరీలో మనకి ఐరన్ ఉంటుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ టుగెదర్ తీసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది. సో అంతేకాకుండా ఇది ఒక పర్ఫెక్ట్ వెయిట్ లాస్ రెసిపీలా కూడా యూజ్ చేయొచ్చండి. సో మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని యూనిక్ రెసిపీస్తో ముందుకు వస్తానండి. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.